తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటనలో ఎస్ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ నిందితుడు గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, అసలు ప్రమాదం ఎలా జరిగింది? స్వప్న, ఇది కృష్ణవరం టోల్ గేట్ వద్ద సమాచారం అందుకున్నారు ఎక్సైజ్ సిబ్బంది. వీళ్ళు కారులో గంజాయి తరలించడం ఈ రహదారి, జాతీయ రహదారిలో సర్వసాధారణంగా మారింది. వారికి సమాచారం అందుకుండటంతో కృష్ణవరం టోల్ గేట్ వద్ద కారులో ప్రయాణిస్తున్న వారిని అడ్డగించి పట్టుకున్నారు. వారిని తిరిగి పత్తిపాడు వైపు కారులో తీసుకొస్తుండగా ఒక్కసారిగా కారు అదుపు తప్పింది, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ నాగరావు అక్కడికక్కడే చనిపోయారు. ఎస్ఐ నిరంజన్, మరో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే ఇందులో నిందితుడు ఇంకొక అతను ఉన్నాడు. అతనికి కూడా తీవ్రమైన గాయాలు తగలడంతో పత్తిపాడు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. మరో నిందితుడు, ఈ గంజాయి తరలిస్తున్న మరో నిందితుడు మాత్రం పారిపోయారు. అతని కోసం పోలీసులు కూడా పత్తిపాడు వద్ద గాలిస్తున్నారు. మొత్తానికి రాత్రి ఇదే ఈ ప్రాంతంలో పత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై అనపర్తికి చెందిన ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళ కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉంది. ఆ పరిస్థితి కూడా విషమంగా ఉంది. మొత్తానికి రాత్రి, ఈ ఉదయం 2 ఘటనల్లో 5 ఇక్కడ మృతి చెందడం మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది. స్వప్న, ధన్యవాదాలు సాయికృష్ణ.